మీరంతా జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరో ఒక చిన్న బటన్ నొక్కగానే కారు నంబర్ ప్లేట్ ఆటోమేటిక్ గా మారిపోవడం చూసే ఉంటారు. కానీ అది కేవలం సినిమాలో మాత్రమే కాదు, మన హైదరాబాద్ రోడ్ల మీద కూడా జరిగింది. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఒక కిలాడి డ్రైవర్ చేసిన మాస్టర్ ప్లాన్ చూసి ఏకంగా పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది. హైదరాబాద్ లోని పాష్ ఏరియా అయిన జూబ్లీ హిల్స్ ఎప్పటిలాగే పోలీసులు రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. అప్పుడే అటుగా ఒక లగ్జరీ కారు వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారును ఆపి డ్రైవర్ ను చెక్ చేశారు. అతను పీకల దాకా మద్యం మత్తులో ఉన్నాడు. సరే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసే కదా అని కారు డీటెయిల్స్ నోట్ చేసుకుందామని వెనక్కి వెళ్లిన పోలీసులకు ఒక దిమ్మ తిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఆ కారు వెనుక ఉన్నది మామూలు నెంబర్ ప్లేట్ కాదు, అదొక ఫ్లిప్పింగ్ నెంబర్ ప్లేట్ సిస్టమ్. అంటే కారు లోపల ఉండి ఒక బటన్ నొక్కితే చాలు, సెకండ్ల వ్యవధిలో ఒరిజినల్ నంబర్ ప్లేట్ తిరిగిపోయి దాని స్థానంలో వేరొక డూప్లికేట్ నంబర్ ప్లేట్ బయటకు వస్తుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. TS9FQ 9999 అనే తెలంగాణ నంబర్ సెకండ్లలో DL6CM7097 అనే ఢిల్లీ నెంబర్ గా ఎలా మారిపోతుందో. ఇంత ఖర్చు పెట్టి ఈ హైటెక్ సెటప్ ఎందుకు పెట్టాడో తెలుసా? కేవలం ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి. సిటీలో ఎక్కడైనా ఓవర్ స్పీడ్ తో వెళ్ళినా, సిగ్నల్ జంప్ చేసిన ట్రాఫిక్ కెమెరాలకు కేవలం ఆ డూప్లికేట్ నంబర్ మాత్రమే రికార్డ్ అవుతుంది. అంటే తప్పు చేసేది వీళ్ళు, చలాన్లు పడేది ఆ నెంబర్ ఉన్న ఏ పాపము ఎరగని అమాయకుల మీద అన్నమాట. ఇక కిలాడి ఐడియా చూసి షాక్ అవ్వడం పోలీసులు అంతైంది. వెంటనే తేరుకున్న పోలీసులు ఆ లగ్జరీ కారును సీజ్ చేశారు. ఆ వ్యక్తిపై కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రమే కాకుండా డూప్లికేట్ నంబర్ ప్లేట్ వాడినందుకు చీటింగ్, మోసం కింద FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత హైటెక్ టెక్నాలజీ వాడినా ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే అని ఈ సంఘటన నిరూపించింది.